సౌత్ కొరియాలో మార్షల్ లా అంటే ఒక ఎమర్జెన్సీ క్రైసిస్ ఎంత సడన్గా జరుగుతుంది అంటే నిన్నటి వరకు ఒకలా ఉంటుంది, సడన్గా ఇవాళ అన్నీ మారిపోతాయి. సో ఇవాళ ప్రస్తుతము ప్రపంచ పాలిటిక్స్ మనకు అలాగే కనిపిస్తుంది. సడన్గా అన్నీ జరిగిపోవడం. ఇప్పుడు చాలా మేజర్ విషయాలు సౌత్ కొరియాలో జరిగినట్టుగా చెప్తారు. అంటే ఇది ఒక్క సౌత్ కొరియాకు సంబంధించిన వ్యవహారంగా మనం చూడడానికి లేదండి. అంటే సౌత్ కొరియాలో అమ్మాయిలే లేరా? మరి ఈ అబ్బాయిలందరూ ఎందుకు వియత్నాం నుంచి అమ్మాయిల్ని తెచ్చుకుంటున్నారు? వాళ్ళనే ఎందుకు వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు? అసలు పిల్లలు లేకపోవడం ఏంటి? ఫ్యామిలీస్లో పిల్లలే లేకుండా వీళ్ళు ఎలా సంసారం చేస్తున్నారు? ఫ్యామిలీ అంటేనే భార్య భర్త పిల్లలు కదా, మరి లేకుండా ఎలాగా? మీకు మోరోవర్ ఇప్పుడు మీకు ఇలాంటి ఒక ఎమర్జెన్సీ ఎందుకు వాళ్ళ దేశ అధ్యక్షుడు ప్రకటించాడు? ఏమీ లేదండి, వాళ్ళ అధ్యక్షుడు యూన్. ఈ యూన్ పై మీకు ఎన్నో అవినీతి ఆరోపణలు. ఇదంతా ఏంటి? అక్టోబర్ 29, 2022 ఒక హాలోవిన్ ఫెస్టివల్ అంటారు చూసారా? ఈ హాలోవిన్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు 159 మంది దారుణంగా మరణించారు. తొక్కిసలాట, స్టాంపేడ్, గొడవలు. సో దీనిపైన విచారణ చెయ్యాలి అని చెప్పి ప్రతిపక్షాలు, అట్ ది సేమ్ టైం సొంత పార్టీ, సో వీళ్ళు కూడా డిమాండ్ చేశారు. కానీ యూన్ ఏంటంటే కుదరదు, అలాంటి అవసరమే లేదు. ఒక పండుగ అన్నారు, యువకులు వెళ్ళారు, డాన్సులు చేశారు, గొడవలు పడ్డారు, వీళ్ళు మరణించారు, దీనికి విచారణ ఎందుకు అన్నప్పుడు ఇందులో చాలా పెద్ద కుట్ర ఉన్నట్టుగా మీకు అక్కడ ఉండే మీకు సొంత పార్టీ వాళ్ళు అలాగే ప్రతిపక్షాలు కూడా భావించారు. సో ఇక్కడ నుంచి ఇతనికి సమస్య అనేది మొదలైంది. 2022 నుంచి ఇతనికి సమస్యలు. సో మామూలుగా అందరూ అంటారు సౌత్ కొరియా అంటే చాలా కామ్ గోయింగ్ కంట్రీ కదండి. అంటే ఇది ఎలా చూస్తారు అంటే నార్త్ కొరియా అంటే బ్యాడ్ కంట్రీ, సౌత్ కొరియా ఈజ్ ఏ గుడ్ కంట్రీ, ఇలాగే అందరూ చూస్తారు. అలా లేదండి. 1948 నుంచి మీరు చూడాలి, వీళ్ళ చరిత్రను చూడాలి. 1948 ఎందుకు అంటున్నాను? దానికి ముందంతా కూడా యుద్ధాలు కదా. సో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సౌత్ కొరియాలో పరిస్థితి ఏమిటని చూసారు అనుకోండి, మీకు ఏదో ఒక రకంగా అధ్యక్షుడి పైన అవినీతి ఆరోపణలు. అంటే ఇప్పుడు చూడండి, పార్క్ చాంగ్ హీన్ అంటారు. 1979లో ఇతని వీళ్ళు హత్య చేయడమే కాదు, అక్కడ ఒక మిలిటరీ రూల్. అలాగే 1948 నుంచి చూసారు అనుకోండి, మీకు ఒక అధ్యక్షుడిని అయితే లిటరల్గా నువ్వు ఈ పదవి నుంచి రాజీనామా చేయి, వెళ్ళిపో, లేకపోతే నిన్ని కూడా హత్య చేస్తాము అనే పరిస్థితి. ఇంకొక అధ్యక్షుడు 1993, అంటే నేను క్రానికల్గా చెప్తున్నానండి, 1993లో చూసారనుకోండి, ఈ అధ్యక్షుడికి ఏకంగా 22 ఏళ్ల జైలు శిక్ష. ఏంటి? అవినీతి. అలాగే 2016లో ఇంకొక అధ్యక్షుడు, అంటే రీసెంట్గా 8 ఏళ్ళు, ఇతనికి ఏకంగా మీకు 23 ఏళ్ళు జైలు శిక్ష. ఇలాగా మిలిటరీ కూ అంటారు, మీకు నువ్వు ముందు పదవి నుంచి రాజీనామా చేయంటారు, అసాసినేషన్ అంటారు, పట్టుకొని జైల్లో వేస్తారు, జైలు శిక్ష అంటారు. ఏకంగా ఒక వ్యక్తి, ఒక 55 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఏమవుతుంది? అది ఎవరు? అధ్యక్షుడు, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్. వీళ్లకు ఇలాంటి పరిస్థితి. కాబట్టి ఇది సౌత్ కొరియాలో అంతా బాగుంది, మంచి దేశం అనుకుంటే పొరపాటండి. అధ్యక్షుడు అన్న తరువాత దొరికిపోయాడు అంటే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు, లేదా మీకు లేపేస్తారు. అలాంటి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు యూన్ మీద ఉండే మీకు ఇలాంటి అభియోగం ఏమిటి? వాళ్ళ భార్య చక్కగా ఉంటుంది, ఈవిడ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్, 1,75,000 రూపాయల విలువ. ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే ధర. ఎవరిచ్చారమ్మా నీకు అంటే ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. మీకు సౌత్ కొరియాలో చట్టం ఏం చెప్తుందండి? 60,000 రూపాయలకు పైగా ప్రభుత్వంలో ఉండే ఉన్నత అధికారులు, ప్రెసిడెంట్ను కూడా కలపాలి. ప్రెసిడెంట్, అతని ఫ్యామిలీ ఎవరూ కూడా 60,000 రూపాయలకు పైగా మీకు విలువ చేసే గిఫ్ట్లను అంగీకరించకూడదు, తీసుకోకూడదు. కానీ ఈవిడ తీసుకున్నారు. అలాగే ఒక లంచ్ పార్టీ లక్షలలో ఖర్చు పెట్టారు. ఈ డబ్బంతా ఎవరిస్తున్నారు? తనకు ఇష్టం ఉన్న వ్యాపారులు, వాళ్ళు పెట్టే ఇలాంటి పార్టీస్కి వెళ్ళడము, తమకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం. అంటే ఇదంతా ఏంటి? ఒక ఇండియన్ సినారియో లాగా కనిపిస్తుంది. ఇవాళ భారత్లో చాలా వరకు దీన్ని కట్టడి చేయగలిగారండి. కానీ ప్రపంచ దేశాలను చూసారనుకోండి, మెల్లమెల్లగా
ఆహా, ఈ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి, ఇక్కడ కూడా లంచాలు తీసుకొని ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్తారా, వీళ్ళు కూడా ఇలాంటి గిఫ్ట్లు యాక్సెప్ట్ చేస్తారా? సో ఇదంతా కూడా గమనించిన సేమ్ పార్టీ వాళ్ళు ఇలా ఎమర్జెన్సీ పెట్టకు, మార్షల్ లా అనేది సౌత్ కొరియాలో ఉండకూడదు. ఏంటి, 190 మంది మెంబర్స్ పార్లమెంటులో డిమాండ్ సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సౌత్ కొరియా చట్టాలను మీరు గమనించారో అనుకోండి, పార్లమెంట్లో మెజారిటీ డిసిషన్ ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగానే అధ్యక్షుడు ప్రవర్తించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈయన ఒప్పుకోవడం లేదు కాబట్టి త్వరలోనే ఈయన అరెస్ట్ అవ్వచ్చు, ఈయనకి కూడా చాలా పెద్ద శిక్ష పడవచ్చు. కానీ ఇక్కడ ఈయన అధికారంలోకి ఎలా వచ్చాడు, ఇదే ముఖ్యమైన విషయం. మహిళలు అనేవాళ్ళు సౌత్ కొరియాలో సరిగ్గా ప్రవర్తించడం లేదు, వీళ్ళ వల్లే మన దేశానికి మేజర్ సమస్య, కాబట్టే మనము వెనుకబడిపోతున్నాము, ముందు ఈ మహిళలు అనేవాళ్ళు కరెక్ట్గా ప్రవర్తించాలని చాలా పెద్ద లెవెల్లో ఈయన క్యాంపెయిన్ చేశాడు. సో అలాగే ఇతని పదవిలోకి వచ్చాడు. సో ఇవాళ మహిళలు అందరూ ఇతని మీద తిరగబడుతున్నారు. ఏమీ లేదు ఫ్రెండ్స్, 52 మిలియన్ పాపులేషన్ ఉండే సౌత్ కొరియా త్వరలోనే 17 మిలియన్ పాపులేషన్కి రాబోతుంది. దీనికి ప్రాథమిక కారణం ఎవరు, మహిళలు. అంటే రేపు సౌత్ కొరియా ఒక చైనా లాగా, జపాన్ లాగా మారిపోతుంది. అక్కడ మహిళలకు మాకు పెళ్ళిళ్ళు వద్దు, మేము ఇలా పిల్లల్ని కనము, మాకు ఈ ప్రాసెసే వద్దు అని చెప్పి అసలు మగవాళ్లను సౌత్ కొరియా మహిళలు లెక్క చేయడమే మానేశారు, అసలు పట్టించుకోవడమే మానేశారు అని చెప్పి ఇవాళ వార్తలు. అంటే 1960లో ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆ మహిళ అంటే ఫ్యామిలీ 6 మంది పిల్లలను కనేది. ప్రతి ఫ్యామిలీలో కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పేవాళ్ళు. తరువాత ఏమైంది, మీకు 4 అన్నారు, తరువాత ఇద్దరు అనేది ప్రతి వాళ్ళు మాట్లాడతారు కదా, వరల్డ్ వైడ్ ఈ క్యాంపెయిన్ మొదలైంది. సో మనం ఇద్దరం మనకి 2 అని అన్నారు. ఇవాళ పిల్లలే వద్దు, మేము పెళ్లి చేసుకోము, మాకు ఈ పిల్లలు వద్దు, ఈ కుటుంబాలు ఈ బర్డనింగ్ అంటే పేరెంటింగ్ బర్డన్ అంటారు, ఇది మాకు వద్దునే వద్దు అని చెప్పి సౌత్ కొరియా మహిళలు భావిస్తున్నారు. సమానంగా చదువుకుంటున్నాము, ఉద్యోగాలకు వెళుతున్నాము, పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుంది, నేనే నీకు వంట చేసి పెట్టాలి, నేనే పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళ పోషణ నేనే చూసుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. ఎందుకు, మేమెందుకు చెయ్యాలి, నో నథింగ్, ఇలాంటి ప్రాసెసే మాకు వద్దు, పెళ్ళుళ్ళే వద్దు అని చెప్పేసి సౌత్ కొరియా అనకూడదు, భారత్లో కూడా ఇవాళ ఇదే ట్రెండ్. పిల్లల్ని కనడము అంటేనే మాకు వద్దండి. సో ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు ఏం చేస్తున్నారు, ల్యాబ్ బేబీస్. సో మీరు పిల్లల్ని పెంచుకోవాలి, ల్యాబ్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని పెంచుకుంటారు. ఎందుకు పెంచుకోవడం, మళ్ళీ వాడి పోషణ నేను ఎందుకు చూసుకోవాలి, నువ్వు చూసుకోవచ్చు కదా, వంట నేనే చెయ్యాలా, నువ్వు చెయ్యొచ్చు కదా, ఇద్దరం కష్టపడి పని చేసుకుంటున్నాం, సంపాదిస్తున్నాం కదా, నేనే ఎందుకు వంట చెయ్యాలి, నేనే ఎందుకు పిల్లల్ని కనాలి. ఇది సౌత్ కొరియాలో అలాగే ప్రపంచానికి చెప్పే పాఠాలు. మహిళలు ఎప్పుడైతే ఇలా ఆలోచించడం మొదలు పెట్టారో మీకు అక్కడ పాపులేషన్ ఉండదండి, జనాభా అనేది పెరగదు, ఆటోమేటిక్గా ఆ సమాజంలో మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. ఎందుకంటే వయసైన వాళ్ళందరూ చనిపోతారు, తరువాత జనరేషన్ వాళ్ళు ఉన్న పిల్లలు మిగులుతారు, కొత్త వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లల్ని కనరు. అప్పుడు ఆ సమాజంలో మ్యాన్ పవర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి సౌత్ కొరియా ఒక మేజర్ క్రైసిస్లోకి రాబోతుంది. అవినీతి ఒక విషయము, కానీ ఈయన క్యాంపెయిన్ ఏంటి, మహిళలు మారండి, లేదు మేము మారము, మేము ఇలాగే ఉంటాము, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. కాబట్టి సౌత్ కొరియాలో ఇంత పెద్ద క్రైసిస్. మరి ఇది ఒక్క సౌత్ కొరియాకేనా, భారత్కి అమెరికాకు తక్కిన దేశాలకు కూడా ఈ కేసులు వర్తిస్తాయా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.